భారతదేశం తరపున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. మొదటి భారతీయుడిగా సెహ్వాగ్ ఈ ఫీట్ను 2 సార్లు సాధించాడు. ఆ తర్వాత 2016లో ఇంగ్లాండ్ మీద కరుణ్ నాయర్ 303 పరుగులు చేసిన రెండో భారతీయుడిగా రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇలా ట్రిపుల్ సెంచరీ చేసినా కూడా కరుణ్ నాయర్కు టెస్టుల్లో చోటు దక్కలేదు. దానికి కారణం తన నెక్స్ట్ 5 ఇన్నింగ్స్లో ఒక 50+ స్కోర్ కూడా లేకపోవడం. అదే సమయంలో కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లీ వంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ చేస్తూ కరుణ్ నాయర్ కంటే బెటర్ యావరేజ్తో రాణించారు. కరుణ్ నాయర్ తన చివరి టెస్ట్ అపియరెన్స్ 2017లో జరిగింది. మరీ 2025లో ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ మ్యాచ్కి తన స్పాట్ని సెక్యూర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా 8 సంవత్సరాల తర్వాత టీంలో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ ఆసక్తికర కామెంట్ చేసుకొచ్చాడు. 2 సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ క్రికెటర్ తనని రిటైర్ అవ్వమని సలహా ఇచ్చారట. బీసీసీఐతో సంబంధాలు తెంచుకుంటేనే విదేశీ టీ20 లీగులు ఆడగలం, రిటైర్మెంట్ అయితేనే డబ్బు సంపాదించుకోగలం అని ఆ ప్రముఖ ప్లేయర్ చెప్పుకొచ్చారట. కానీ కరుణ్ నాయర్ మాత్రం ఎప్పటికైనా టెస్ట్ మ్యాచ్లో తన చోటుని దక్కించుకోవాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాడట. ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటే నా లక్ష్యాన్ని నేనే వదులుకోవడం అవ్వుద్ది. ఆ నిర్ణయాన్ని నేనెప్పటికీ క్షమించుకోలేను అని నాకు తెలుసు. అందుకే రీఎంట్రీ కోసం కృషి చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. మీకు తెలిసి ఆ ప్రముఖ ప్లేయర్ ఎవరనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.